టాలీవుడ్ లో ఏం జరుగుతోంది? రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్ వివాదంపై పరిష్కారం పెద్ది వరకేనా లేక అసలు సమస్య ఇంకా మిగిలే ఉందా? ఆల్మోస్ట్ సొల్యూషన్ వచ్చేసిందని ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. బట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రం కొన్ని కష్టాలున్నాయంటోంది. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగింది. ఓవైపు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిరంజీవి హామీ ఇచ్చాక ఈ ఇష్యూ ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతోంది? ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. ఇప్పటి వరకు అమలవుతున్న రెంటల్ సిస్టమ్ ని ఇక ఆపేయాలంటున్నారు ఎగ్జిబిటర్లు. తమకు కావలసింది రెంట్ కాదు, సినిమా కలెక్షన్స్ లో వాటా అనేది ఎగ్జిబిటర్ల డిమాండ్. ఇప్పటికిప్పుడు పర్సంటేజ్ ఇవ్వాలంటే కుదరదు, టైం కావాలనేది ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఆన్సర్. అంత సమయం ఇచ్చేదే లేదు. ఈ క్షణం నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా పర్సంటేజ్ ఇవ్వాల్సిందే, లేదంటే సింగిల్ స్క్రీన్లపై షోలు పడవని తేల్చేశారు ఎగ్జిబిటర్లు. ఈ మొత్తం వివాదం త్వరలోనే రిలీజ్ కి రెడీగా ఉన్న పెద్ది సినిమాపైనే ఫస్ట్ ఎఫెక్ట్ పడబోతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నెన్ని మీటింగ్స్ జరిగాయని, ఆ మీటింగ్స్ లో ఓ పెద్ద సిరీసే నడిచింది. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు 2 సార్లు భేటీ అయ్యారు. చిరంజీవితో 2 సిట్టింగ్స్ నడిచాయి. పవన్ కళ్యాణ్ తో ఒక భేటీ అయింది. మరో భేటీకి రెడీ అవుతున్నారిప్పుడు. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవినే చూస్తున్నారు కాబట్టి ఎగ్జిబిటర్స్ అంతా కలిసి ఆయన ఇంటికే వెళ్లారు. రెండోసారి కూడా చిరంజీవిని కలిసి మాట్లాడి తమ సమస్యకు పరిష్కారం రాబట్టుకున్నారు. ఆ సొల్యూషన్ ఏంటంటే జూన్ 30 తరువాత నుంచి సింగిల్ స్క్రీన్లకు రెంటల్ సిస్టమ్ ఉండదు, సినిమా కలెక్షన్స్ లో పర్సంటేజ్ మాత్రమే అమలవుతుందని ఎగ్జిబిటర్లకు చిరంజీవి హామీ ఇచ్చారు. ఒకవేళ పెద్ద సినిమా టికెట్ రేట్లు పెంచితే సింగిల్ స్క్రీన్లకు రెంట్ తో పాటు ఆ పెరిగిన టికెట్ ధరలో 7.5% పర్సంటేజ్ కూడా ఇవ్వాలని ఒక నిర్ణయానికొచ్చారు. ఈ సొల్యూషన్ ఇప్పటి వరకే, జూన్ 30 వరకే. ఎగ్జిబిటర్లకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది కమిటీ డిసైడ్ చేస్తుంది కాబట్టి అంతవరకు ఓపిక పట్టమన్నారు చిరంజీవి. ఆ కమిటీ కూడా ఆలస్యం చేయకుండా జూన్ 30వ తేదీలోపే పర్సంటేజ్ సిస్టమ్ ని ప్రకటిస్తుందని కూడా చెప్పారు. ఇటు ఎగ్జిబిటర్స్ కూడా కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చిరంజీవికి మాటిచ్చొచ్చారు. ఇలా జరుగుతూ ఉండగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారు సినీ నిర్మాతలు. పవన్ రాజమండ్రిలో ఉంటే నేరుగా అక్కడికే వెళ్లి సమస్యను ప్రస్తావించారు. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. పర్సంటేజ్ విధానంతో సింగిల్ స్క్రీన్స్ నిజంగానే నిలబడతాయన్నది పవన్ కళ్యాణ్ కు నిర్మాతలు చెప్పిన మాట. ఒక విధంగా ఇష్యూ ఇక్కడితో ఫుల్ స్టాప్ పడ్డట్టే. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక లేఖ రాసింది. ఇండస్ట్రీలో సమస్యలున్నాయి, వాటిపై మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరింది ఛాంబర్. మరోవైపు సింగిల్ స్క్రీన్ సమస్యకు పరిష్కారం దొరికేసింది కదా అనేది ఎగ్జిబిటర్ల వాదన. ఉన్నట్టుండి ఫిలిం ఛాంబర్ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడగడంపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దొరికిన పరిష్కారం కేవలం పెద్ది వరకేనా లేక ఇందులో ఏవైనా ట్విస్టులుంటాయా అని. ఇదిలా ఉంటే తమ మధ్య వచ్చిన తగువును పెద్దల దగ్గరకు వెళ్లి పరిష్కరించుకుంటున్నారు ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు. కానీ దీన్ని తప్పుపడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు సిపిఐ నేత నారాయణ. ఇంత పెద్ద ఇండస్ట్రీకొచ్చిన సమస్యకు చిరంజీవి ఇంట్లో పరిష్కారం వెతకడం ఏమిటి అనేది నారాయణ అభ్యంతరం. చిరంజీవి ఇంట్లో సమావేశాలు పెట్టి ఎలా నిర్ణయించేస్తారు అని ప్రశ్నిస్తున్నారాయన. పైగా ప్రత్యేక షోలు అంటూ సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే జూన్ 30 వరకు సమస్య పరిష్కారం అయినట్టే. ఆ తరువాత కూడా రెంటల్ సిస్టమ్ ప్లేస్ లో పర్సంటేజ్ విధానం వచ్చేస్తుందని చిరంజీవి హామీ ఇచ్చారు. బట్ కమిటీ ఏం ఫైనల్ చేస్తుంది అనేది ఇప్పటికీ సస్పెన్స్.